ఇంకొక మాట కూడా నేను ప్రత్యేకంగా చెప్పాలి. బిల్వమంగళుడు, లీలాశుకుడు జన్మతః శైవుడు, వాళ్ళు ఆరాధ్య శైవులు. బ్రాహ్మణుల్లో ఒక శాఖ ఆరాధ్య శైవ శాఖ. ఆరాధ్య శైవ శాఖకి చెందినవాడు, జన్మతః శైవుడు. ఆయనకెందుకో కృష్ణ భక్తి పట్టుకుంది. ఆయన అప్పటికి వాళ్ళే అడిగారు, కొంత మనం శైవులం కదయ్యా, శివుడి గురించి వాళ్ళు చెప్పొచ్చు కదా, కుమారస్వామి ఉన్నాడు, గణపతి, మన గ్రూప్ మనకుంది, ఇదో గ్రూపిజం ఉందిగా, మన గ్రూప్ మనకుంది కదా, శివ కుటుంబం అలాగే విష్ణువు కుటుంబం, ఇదే లేనిపోని విభేదాలంటే. మన గుంపు మనకుంది కదా, నువ్వు శివుడి మీదో కుమారస్వామి మీదో రాయొచ్చు కదా, ఇన్ని శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు కృష్ణుడి మీద ఎందుకు రాసేవయ్యా అంటే ఆయన సమాధానం చెప్పాడు, శైవావయం నకలు తత్ర విచారణీయం, శైవావయం నకలు తత్ర విచారణీయం, పంచాక్షరీ జపపరా నితరాం తథాపి, శైవావయం నకలు తత్ర విచారణీయం, పంచాక్షరీ జపపరా నితరాం తథాపి, నితరాం తథాపి అతసీ కుసుమావభాసం చేతో మదీయం, అతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి చేతో మదీయం, అతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. అయ్యా మీరు చెప్పింది నిజమే, శైవావయం మేము శైవులమే, నకలు తత్ర విచారణీయం, మీరు దీన్ని కమిటీ పెట్టి తేల్చాల్సిన అవసరమే లేదు, నేనే చెబుతున్నానుగా మేము శైవులమే. అంతేకాదు పంచాక్షరీ జపపరా నితరాం, ఎప్పుడు నమశివాయ 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 అని జపం చేస్తూనే ఉంటాం, అనుమానం వెళ్ళా. కృష్ణ కర్ణామృతం రాసేటప్పుడు కూడా నా జపం అదే అన్నాడు ఆయన, జపం మార్చలేదు. ఎప్పుడు ఏదైనా మనం దేవుణ్ణి గురించి, కృష్ణుడి గురించో, రాముడి గురించో, శివుడి గురించో, అయ్యప్ప స్వామి గురించో ఏదో కొత్తగా వినగానే ఏమనిపిస్తుందంటే కొత్త ఒక వింత, పాత ఒక రైత రోత అని మనలో మనమే మతం మార్చిస్తూ ఉంటాం. ఈ దేవుణ్ణి వదిలేసి ఆ దేవుణ్ణి పట్టుకుంటాం. ఈయన కోరికలు తీర్చలేదు, ఆయన కోరికలు ఇంతమంది దేవుళ్ళు ఎక్కడా లేరు. 1000 మంది దేవుళ్ళని ఆరాధించడానికి హిందువులు అజ్ఞానులు కాదు, ఒకే దేవుణ్ణి 1000 రూపాల్లో సైతం ఆరాధించగలిగిన విశాలమైన మతం హిందూ మతం ఒక్కటే ప్రపంచం మొత్తం మీద. ఈయన అనేక రూపాల్లో మనం ఎందుకు ఆరాధిస్తామంటే ఆరాధిస్తున్న రూపం కూడా దైవ రూపమే అని చివరికి తెలుసుకోవాలి. దానికోసం ఇక్కడ తత్వమసి అహం బ్రహ్మాస్మి అది తెలిస్తే తత్వమసి, లేదా తత్వమసి అయిపోయింది అట్లా. అందుకే ఈ రూపభేదాల గురించి ఎప్పుడూ దెబ్బలాడుకోకూడదు, ఏది ఎక్కువ ఏది తక్కువ. ఇక్కడ కృష్ణ కర్ణామతో మాట్లాడమన్నారు కాబట్టి ఈ 3 రోజులు నాకు కృష్ణుడే ఎక్కువ, మళ్ళీ తర్వాత మీరు శివపురాణం చెప్పిస్తే శివుడే ఎక్కువ, దేవి భాగవతం చెప్పిస్తే దేవే ఎక్కువ. ఎవరు ఎక్కువ అంటే ఆత్మ ఎక్కువ, ఆత్మ కంటే ఎక్కువది ఏదీ లేదు, ఆత్మస్వరూపులే వీళ్ళందరూ. ఆ ఆత్మ నీకు ఉంది, నాకు ఉంది. మంచిది, అది తెలుసుకోవడానికే దేవీతత్వం అంటారు, కృష్ణతత్వం అంటారు, శివతత్వం అంటారు, రామతత్వం, అన్నింటిలోనూ తత్వం ఉంది. గమనించండి, కామన్. గణిత శాస్త్రం ప్రకారం ఏం చేస్తారు, కామన్గా ఉండేది తీసేయమంటారు. కామన్గా ఉండేది తీసేస్తే లెక్క తేలుతుంది. దేవీతత్వం, కృష్ణతత్వం, రామతత్వం, శివతత్వం, గణపతి తత్వం, అన్నింటిలో కామన్గా ఉన్నది తత్వం, అది తీసేయి. అంటే తత్వం ఏమిటి? త్వం. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అది నువ్వే, ఆ పరమాత్మ నువ్వే. దేవీతత్వం అంటే ఆ పరమాత్మ నువ్వే అనే విషయాన్ని దేవీ భాగవతం ద్వారా తెలుసుకోవడం. రామతత్వం అంటే ఆ పరమాత్మ నువ్వే అనే విషయాన్ని రామాయణం ద్వారా తెలుసుకోవడం. కృష్ణతత్వం అంటే ఆ పరమాత్మ నువ్వే అనే విషయాన్ని భాగవతం ద్వారా తెలుసుకోవడం. శివతత్వం అంటే ఆ పరమాత్మ నువ్వే అనే విషయాన్ని శివపురాణం ద్వారా తెలుసుకోవడం. మొత్తమే తెలుసుకోవలసింది రాముడి గురించి, శివుడి గురించి, అమ్మవారి గురించి కాదు, నీ గురించే. అదే హిందూ తత్వం, అదే అద్వైతం. నీ గురించే నువ్వు తెలుసుకోవాలి. ఒకే ఆత్మ అన్ని రూపాలు ధరించింది, అది మేలుకొన్న ఆత్మ. కృష్ణుడు రాముడు అంటే మేలుకొన్న ఆత్మ, మనమంటే నిద్రపోతున్న ఆత్మ, ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. వారు జాగృతులు అయ్యారు, మనం జాగృతులు కాలేదు. అలా మనల్ని మనం జాగృతులు చేసుకోవడానికే ఈ ప్రవచనం. అందుకని ఆయన చెబుతున్నాడు, మేము శైవులమేనయ్యా, అందులో అనుమానం లేదు, నువ్వు మళ్ళీ కమిటీ పెట్టి తేల్చక్కర్లేదు ఈ విషయం. నేనేం పార్టీ మార్చలేదు, మతం మార్చలేదు. మేము నిరంతరం పంచాక్షరి జపం చేస్తాం. మేము మెళ్ళో లింగకాయ ఉంటుంది, మాకు గురులింగమూర్తి ఇస్తారు, మేము అలాగే ఉంటాం, అనుమానం ఏం లేదు. ఈ శ్లోకాలు రాసేటప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. శైవావయం నకలు తత్ర విచారణీయం, పంచాక్షరీ జపపరా నితరాం. ఎప్పుడు పంచాక్షరి జపం చేస్తాం.
కానీ తథాపి అయినప్పటికీ చేతో మదీయం అతశీకుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. మదీయం చేతగా నా మనస్సు, ఎందుకో తెలీదు మనస్సు మనం చెప్పినట్టు వింటుందా? ఏ జీవుడైనా చెప్పినట్టు మనస్సు వింటే వాడికంటే అదృష్టవంతుడు సృష్టిలో లేడు. అలా విందాం, దాని ఇష్టం వచ్చినట్టు అది పోతుంది, పైగా మన లాక్కెళ్ళిపోతుంది. మనస్సును మనం అధీనంలో చేసుకోవాలి కానీ మనస్సు అధీనంలోకి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మనస్సు అటు ఉంటుంది ఇటు ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ నన్ను అడిగితే 90% నెగిటివే, 10% పాజిటివ్. ఎందుకంటే ఆత్మ నుంచి మనస్సు ఏర్పడమే వ్యతిరేకంగా ఏర్పడింది, నెగిటివ్గా ఏర్పడింది. అది నెగిటివ్కి నెగిటివ్ లక్షణాలే ఉంటాయి. వేప మొక్క, వేప విత్తనానికి వేప చెట్టే వస్తుంది, మామిడి చెట్టు ఎందుకు వస్తుంది? మనస్సే నెగిటివ్. అంచేత ఎప్పుడు పాజిటివ్ థింకింగ్. ఇది ఊరికే సలహా ఇవ్వడానికి పనికొస్తుంది కానీ థింకింగ్ చాలా కష్టం. ఆలోచించదు, అది నెగిటివ్గానే ఆలోచిస్తుంది. పరీక్ష కడుతున్న విద్యార్థి నేను బ్రహ్మాండంగా ఉత్తీర్ణుడవుతాను అనుకోడు, ఎక్కడో తేడా వస్తుందని అనుకుంటాడు, అది నెగిటివ్. అయితే ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవాలి, ప్రతికూలాన్ని అనుకూలం చేసుకోవాలి. నిజమే, పరీక్షకి వెళ్ళే విద్యార్థికి నాకు మంచి మార్కులు వస్తాయి కానీ అనుకున్నవి రావేమో అనే భయం ఉండడం కొంచెం మంచిదే. అనుకున్నవి రావడం కోసం ఇంకాస్త ఎక్కువ ప్రయత్నం చేస్తాడు, మంచిదే కదా. ఆ నెగిటివ్ ప్రాణం తీసుకునే వరకు వెళ్ళకూడదు కానీ ఒక మాదిరి ఒత్తిడి ఎప్పుడూ మనిషి మీద ఉండాలి, లేదా పనిచేయడు. ఇక్కడ 6ంటికి సభ అని గట్టిగా మనం ఒత్తిడి చేయలేదనుకోండి 7ంటికి మొదలెడతారు. ఎందుకంటే ఇంకా జనం రావాలి అండి. జనం అంటే ఎవరు, ఎంతమంది వస్తే జనం ఇక్కడ? ఇంకా అలా మొదలు జనం ఏమనుకుంటారు, నేను వెళ్ళి 6ంటికి కూర్చున్నాం ఏం మొదలట్లేదని వాడు 7:30కి వస్తాడు. వాడు నువ్వు ఎందుకు ఎలా వచ్చాడు, నిన్న మొదలట్లేదు అంటాడు. ఇప్పుడు ఎక్కడ మొదలవ్వాలి సంస్కరణ? కార్యకర్త దగ్గరే మొదలవ్వాలి. బ్రహ్మానందం గారి సభకు నేను పిలవగానే ఎందుకు వస్తాను అంటే వారు నాకు ఎన్నింటికి మైక్ ఇస్తా అన్నారో అన్నింటికి ఇస్తారు కాబట్టి వచ్చాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పర్వాలేదు, 6 అంటే 7 చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అందుకని ఆ పెద్ద మనిషికి నమస్కారం. ఆయన ముందు చెప్తారని, నాదో 15 గంట అండి, అదో 5 నిమిషాలు చెప్పేసేయన్ని, నాకు ఎప్పుడు ఇస్తావు చెప్పంటాను. అక్కడి నుంచి 2 గంటలు లెక్క నాకంతే. అది మళ్ళీ అక్కడి నుంచి 2 గంటలు అన్నా కదా, రాత్రి 8:30కి మొదలు పెడితే 10:30 అయితే నేను ఇంటికి వెళ్ళొద్దా? అది కుదరదు. అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అది లేదనుకోండి నెగిటివే, వ్యతిరేకమే ఉంటుందంతా. అంటే మనస్సు ఎప్పుడూ రకరకాలుగా ఆలోచిస్తూ మనస్సును మనం స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అయితే భక్తి విషయంలో ఏ దైవ రూపాన్ని ఆరాధించినా అది పాజిటివ్గా అనుకూలంగా ఆలోచించినట్టేలా. కానీ దైవ రూపాలేగా, నేను చెడగొట్టేది ఏముంది ఇందులో? శివభక్తి, కృష్ణభక్తి, దేవి, ఇన్ని తేడాలు ఉండవు, మొత్తం మీద భక్తి ముఖ్యం. అది ఏదైనా బాగు చేస్తుంది. అందుకని నాకు తెలియదు, నా మనస్సు ఏమన్నా నా చేతిలో ఉందా ఏమన్నా? అతసీ కుసుమావభాసం. నాకెందుకో దేవాలయంలో శ్రీకృష్ణస్వామిని చూడగానే నల్ల అవిసె పువ్వులా ప్రకాశిస్తున్న ఆ స్వామి మూర్తి నన్ను చాలా ఆకర్షించింది. నాకు తెలియదు ఇది, నేనేం చెప్పను ఆ విషయాన్ని. ఎందుకు ఆకర్షించింది అంటే ఏం చెబుతాం? అతసీ కుసుమావభాసం. అతసీ కుసుమం అంటే అవిసె పువ్వు. ఇవాళ అవిసె గింజలు తినడం ఈ మధ్య కొంచెం ఒక ఫ్యాషన్గా బయలుదేరింది. కాస్త ఏదో స్థూలకాయం వాళ్ళు తగ్గుతారు, బరువు తగ్గుతారు అంటూ ఏదో అవిసె గింజలు అంటూ మొదలెట్టాయి. ఇప్పుడు గింజలు తిని కూర్చోకండి, ఏదో తగ్గడం పెరగడం, జీవితం అంతా లావు అవుతూనే ఉండడం, సన్నం అవుతూనే ఉండడం. దృష్టి పెట్టాల్సింది దాని మీద కాదు, ఊబకాయం మీద కంటే ఊర్ధ్వగమనం మీద దృష్టి పెట్టండి, అందరూ బాగుంటారు, గొడవ లేదు ఇక్కడ. ఊబకాయం ఉంటే కొంపలు అంటుకున్నాయి ఇక్కడ. దానికి ఒక పెద్ద ప్రచారం ఇస్తారండి ఆవిడ. ఇంకా మన ఊరికి ఈ ఊబకాయం తగ్గించుకోవడం ఎలాగే తగ్గించుకుంటావు, తర్వాత ఏం చేస్తావు? సన్నగా ఉంటావు, రమణారెడ్డిలాగా. తర్వాత ఏం చేస్తావు? ఏడుస్తూ కూర్చుంటావు. నువ్వు ఊబకాయం ఉన్నా, సన్నకాయం ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టుగా ఉన్నా, ఆడదానవేనా మొగాడవేనా, ఆత్మజ్ఞానం పొందావా లేదా, అదొక్కటే ముఖ్యం, ఇంకేం కాదు ఇక్కడ. అది లేకపోతే నీకు ఊబకాయము దండగా, సన్నకాయము దండగా, సౌందర్యము దండగా, ఐశ్వర్యము దండగా, అని దండగా. అంటే మనం ఆలోచించవలసింది నిరంతరం శరీరం మీద దృష్టి పెట్టకుండా దయచేసి. బాగా ప్రచారాలు పెరిగిపోయినాయి ఈ మధ్యన. ఇక్కడ ఏమైనా మొటి వచ్చిందా, దానికో పెద్ద వైద్యం వస్తుంది. అథవ మొటిము 16 రోజులు తగ్గుతుంది, పెద్ద విషయం. ఏం చేయించుకో, చన్నీళ్ళతో మొహం కడిగాయి, వదిలిపోయింది. దానికో పెద్ద డాక్టర్, మొటిమో స్పెషలిస్ట్. మళ్ళీ ఇక్కడ వాడు మొహం నిండా మొటిమలే ఉంటాయి. ప్రతిదానికి స్పెషలిస్టా? ప్రతిది రోగమేనా అసలు? విచిత్రంగా ఉంటాయండి. పేపర్లో చూస్తుంటే ఆయన ఏదో మనస్సు కొంచెం వ్యతిరేకంగా ఆలోచిస్తారు, దాన్ని మెంటో సోఫోఫోబియా, ఇంత పొడుగు పేరెట్టాలా దానికి? ఇంగ్లీష్లో మనకు అర్థం కాని పేరొకటి పెడతాడు అక్కడ. ఏమీ లేదు, వాడు తండ్రి మాట వినలేదు. మా సృష్టి ప్రారంభం నుంచి అలాగే ఉంది ఇక్కడ.
ఇంకో పెద్ద ఫోబియా అంటావు నువ్వు ఇక్కడ. బ్రహ్మదేవుడు చెప్పినట్టు సనక సనందనాథులు వినలేదు, నువ్వెంత నేనంత. సృష్టి ప్రారంభంలో సనకుణ్ణి, సనందనుణ్ణి, సనత్కుమారుణ్ణి, సనత్సుజాతుడిని నలుగురిని సృష్టించాడు ఆయన. మీరు పోయి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకి అనండి, వీ డోంట్ అన్నారు వాళ్ళు. మేము వినమన్నారు. ఎప్పుడు పిల్లల్లాగే పడి ఉంటారు, మేము ఈ శాపమైనా భరిస్తాం కానీ మేము సంసారాలు చెయ్యం అన్నారు. అంటే తండ్రి మాట కొడుకు వినకపోవడం అనేది సృష్టి ప్రారంభం నుంచి ఉంది. నువ్వు దాని పెద్ద వ్యాధి అంటావేటి ఇక్కడ. ప్రతిదీ వ్యాధి వ్యాధి అంటే మనస్సుకు భయం వేస్తుందండి. పేపర్లో చదివి ప్రతిదీ వ్యాధే. పొద్దున్న ఆలస్యంగా లేస్తాడు, గోంబే కొడితే వెంటనే లేస్తాడు, దుప్పటి తీసేస్తే ముందే లేస్తాడు. దీనికి ఒక పెద్ద వ్యాధి, కౌన్సిలింగు, సలహాలు. వీడు అప్పటికి లేవడు. ఇంకా ఒక గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపిస్తే అర్జెంటుగా లేస్తాడు. ఏడు కొంప ఇక్కడ, దానికోసమైనా లేస్తాడు. కొంపలు అంటుకున్నాయి. ఇలా ప్రతిదీ వ్యాధి కింద భావించి అసలు శరీరం మీద అంత దృష్టి పెట్టకండి. అసలు అది ఎలాగైనా ఉండండి, దిక్కుమాలిన శరీరం. నువ్వు ఎంత పోషించి ఎంత చేసినా అది 7 ప్యాక్ పాడికట్టి అవతల బారేస్తారు. లోపల ఉన్న ఆత్మ మీద దృష్టి పెట్టాలి, అగ్నిస్వరూపమైన ఆత్మ మీద దృష్టి పెట్టాలి. దానికి ఏ వ్యాధులు ఉండవు. అది సన్నగానే ఉండదు, లావుగానే ఉండదు, పొడుగ్గానే ఉండదు, పొట్టిగానే ఉండదు, ఎర్రగానే ఉండదు, నల్లగానే ఉండదు. అసలు ఎలా ఉందో తెలియదు. దాని మీద దృష్టి పెట్టు, మొత్తం పోతాయి. శారీరకమైన వ్యాధులన్నీ పోతాయి. యోగాభ్యాసం చేసేవాడికి వ్యాధులు ఉండవు. ఏ వ్యాయామం చేయక్కల, యోగాభ్యాసం చేయి, వ్యాధులన్నీ పోతాయి. అది దృష్టి పెట్టాలి. అందుకని నా మనస్సు ఎందుకో ఆకర్షించిందయా కృష్ణస్వామి యొక్క విగ్రహం. నన్ను ఏం చేయమంటావు? అతసీ కుసుమావభాషం. ఆ నల్ల అగిసి చెట్టు కనపడినప్పుడు దాని పువ్వులు ఎలా ఉంటాయి చూడండి. గింజలు తీసుకుని ఊరికే నవ్వుతూ కూర్చోవడం కాదు ఇక్కడ. ఆ పువ్వు చాలా అందంగా ఉండి శ్రీకృష్ణుడు అలా ఉంటాట. అతసీ కుసుమావభాసం చేతో మదీయం అతసీ కుసుమావభాసం స్మిరాననం స్మిరాననం స్మరతి గోపవధూ కిశోరం. చిరునవ్వు ముఖంతో వెలుగుతూ ఉంటాడే బాలకృష్ణుడు. గోపవధూ కిశోరం, గోపకాంత అయినటువంటి యశోదానందనుడు ఉన్నాడే, ఆయన మీద పడింది నా దృష్టి. నన్ను ఏం చేయమంటావు? అందుకని నేను రాశాను. శివుడు ఏమన్నా కృష్ణుడి గురించి రాయొద్దని చెప్పాడా? చెప్పడు. పోతన గారు శైవుడు, భాగవతం రాసిన పోతన గారు శైవుడు. ఆయన కళ్ళలో కనిపించింది రామచంద్రమూర్తి, రాసిందేమో భాగవతం. ఏమనాలే? రాముడి కథ కాదు భాగవతం, కృష్ణుడి కథ. రాసిందేమో కృష్ణుడి కథ, రాయమని చెప్పింది రాముడు. ఆయన జన్మతః శైవుడు. అంచేది హిందూ మతంలో ఉండే ఔన్నత్యం ఇది. దేవతా రూపారాధనలో తేడా పనికిరాదు. బహుళ దేవతారాధన మన హక్కు, మన అదృష్టం. ఏ పండగ వస్తే ఆ పండగ చేసుకుంటాం. అంతిమంగా గ్రహించవలసింది ఒకటే, రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా నువ్వే తత్వమసి. ఈ శరీరం నేను కాదు అని గ్రహించగలిగితే అది మనమేం తెలుస్తుంది. ఆ గ్రహించిన వాడిని దేవుడు అన్నారు, గ్రహించిన వాడిని జీవుడు అన్నారు. అంతకంటే తేడా ఏమీ లేదు ఇక్కడ. తెలియకపోవడం తెలియడంలోనే తేడా. అందుకని నా మనస్సు ఎలా ఉందయ్యా, నన్నేం చేయమంటావు అన్నాడు. అని ఆయన 3 ప్రకరణాల్లో 300 శ్లోకాలతో కృష్ణకర్ణామృతాన్ని అందించాడు. అందులో ప్రారంభంలోనే అరచేతిలో వెన్నముద్దలా, కృష్ణుడు అరచేతిలో వెన్నముద్ద ధరించినట్టే మీ అరచేతుల్లో భగవంతుడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నాను, మీకు ధైర్యం ఉంటే అందుకోండి అంటున్నాడు. అస్తి స్వస్తరుణీకరాగ్ర విలసత్ కల్ప ప్రసూనాప్లుతం వస్తు వస్తు వస్తున్వస్త సమస్త వేణులహరీ వస్తున్యస్త సమస్త వేణులహరీ నిర్వాణ నిర్వ్యాకులం అస్తి స్వస్తరుణీకరగ్ర విలసత్ కల్ప ప్రసూనాప్లుతం వస్తు ప్రస్తుత వేణునాదలహరీ నిర్వాణ నిర్వ్యాకులం వస్తు ప్రస్తుత వేణునాదలహరీ నిర్వాణ నిర్వ్యాకులం స్రస్త 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 నిరుస్తనీ వివిలసత్ గోపీ సహస్రావృతం స్రస్త స్రస్త నిరుద్ధనీ వివిలసత్ గోపీ సహస్రావృతం హస్తన్యస్త నతాపవర్గం అఖిలోదారం కిశోరాకృతి. ఓ శ్లోకమో పద్యమో చదవగానే చప్పట్లు కొట్టేవాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నందుకు ఆనందంగా ఉంది నాకు. చచ్చేవాళ్ళం ఇదివరకు ఇది అర్థం చేయాలంటే 1 గంట చెబితే కానీ ఎవరికి ఏమీ తెలియదు. కానీ ఎందుకు చప్పట్లు కొడతారో తెలుసా? కొంతమంది అయినా ఆ ప్రాస 2వ అక్షరం గమనించండి. లీలాశుకుడు తెలుగువాడు అనడానికి ఇది ఉదాహరణ. బిల్వమంగళుడు తెలుగువాడు అనడానికి ఇది ఉదాహరణ. ప్రాస తెలుగులో ఉంటుంది, సంస్కృతంలో ఉండదు.
యతి ప్రాస తెలుగు పద్యాల్లోనే ఉంటాయి, సంస్కృత శ్లోకాల్లో ఉండవు. అంచేది ఇంత చక్కగా ప్రాసస్తా సా కింద తావొత్తు 4 పాదాల్లో 2వ అక్షరం కింద వచ్చేలా వాడాడు అంటే ఈయన తెలుగువాడు. ఆ తెలుగు పద్యాలు రాసి రాసి ఆ అలవాటు అలా వచ్చేస్తుంది అంతే. పోనీ ఎక్కడైనా అనవసరంగా ఏమన్నా వాడాడా, అదుగదుగో మేడ, మేడ పక్కన గోడ, గోడ పక్కన దూడ, దూడ కింద పేడ, ఇది అనవసర ప్రాస అంటే. 4 డాలు వచ్చే అయితే ఏమిటి, పేడ వచ్చింది చివరికి. ఈ మాత్రం కవిత్వం ఎవడైనా రాస్తాడు, అదంతా కవిత్వం అంటే అలాగా. ప్రాస కోసం ప్రాస కాదు, అర్థవంతమైన ప్రాస ఉండాలి అక్కడ. అలా శంకరాచార్య స్వామి వాడతారు చాలా అర్థవంతంగా. ఆయన అంత తత్వవేత్తో, ఎంత జ్ఞానో అంత కవి. ఇగో లీలాసుకులు వాడతాడు. అస్తి స్వస్తరుణీకరగ్రవిలసత్ కల్పప్రసూనాప్లుతం వస్తు ప్రస్తుత వేణునాదలకరీ నిర్వాణ నిర్వ్యాకులం స్రస్త నిరుద్ధనీ వివిలసత్ గోపీ సహస్రావృతం హస్తన్యస్తనతాపవర్గం అఖిలోదారం కిశోరాకృతి. అస్తి ఒక ఆయన ఉన్నాడండి అంటున్నాడు. ఆ కవిత్వం అలా చెబుతారు. ఒక ఆయన ఉన్నాడండి, ఓ పెద్ద మనిషి అనగానే మనకి ఎవరాయన అంటాం మనం. ఆ ఎవరో చెబుతున్నాడు ఇక్కడ. స్వస్తరుణీకరగ్రవిలసత్ కల్ప ప్రసూనాప్లుతం. ఆయన ఎటువంటి వాడో నాకు తెలియదు కానీ ఆయన భూమి మీద జన్మించగానే ఆకాశంలో దేవతా స్త్రీలందరూ గుమిగూడి కల్పవృక్షపు పుష్పాలు కోట్ల కొలది పట్టుకొచ్చి ఆయన పుట్టినటువంటి రేపల్లెలో వర్షం కురిపించారండి, అటువంటి మహానుభావుడు అన్నాడు. ఎంత మధురమైన మాట ఇది. శ్రీకృష్ణుడు జన్మించగానే చెరసాల్లో జన్మించినప్పుడు పూల వర్షం కురవల, కొంపలు అంటుకుంటాయి. కంసుడు వచ్చి అందరినీ లోపల బారేస్తాడు. అక్కడ హడావుడు చేసి బ్యాండ్ మేళం పెట్టకూడదు. అందుకని కృష్ణుడు ఏమీ వద్దన్నాడు. అక్కడ మాట్లాడకుండా అర్ధరాత్రి దాటుకుని వచ్చేసాడు. ఇంకో మాట సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను. ఆ సందర్భంలో వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అన్నారు. 14,093 శ్లోకాలు భాగవతం చదివాను, ఎక్కడా పట్టుకోలేదు. దుష్ప్రచారం చేయకండి అనవసరంగా. ఇవన్నీ మనం కల్పించేసుకున్నాం. చెట్టు కింద చుట్టకాల్చుకునేవాడు కల్పించే కథలు ఇవన్నీ. ఈ రాత్రి చుట్టకాల్చుకుంటూ కూర్చుని 6ంటికి పనేం లేక ఆ చుట్ట అయ్యే వరకు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. అంతే కదా, మమ్మల్ని కూడా మా పురాణ పండితులు కూడా పూర్వం ఇలాగే కల్పించేసేవారు రకరకాల కథ ఆకట్టుకోవాలి కదా. అందుకని ఎక్కడా వసుదేవుడు గాడిదిగాడు పట్టుకోలేదు. తెలుగు భాగవతంలో కానీ సంస్కృత భాగవతంలో కానీ ఎక్కడా లేదు. 14,093 శ్లోకాల వ్యాస భాగవతం, 9,010 పద్యాల పోతన భాగవతం క్షుణ్ణంగా చదివి చెబుతున్నా వసుదేవుడు గాడిదిగాడు పట్టుకోలేదు. అసలు గాడిద అరవలేదు. జైలు దగ్గర గాడిద ఎందుకు ఉంటుందండి, ఎవడో గాడిద కల్పించించే మాట ఇది. ఆలోచన ఉండాలి. జైలు దగ్గర గాడిద ఎందుకు, అందులో కంసుడు జైలా గాడిదను ఉండేస్తాడు, వాడే గాడిద, వేరే గాడిద ఎందుకు? జైలు దగ్గర గాడిద ఎందుకు ఉంటుంది? అక్కడ ఏదైనా బట్టలు ఉతికేవాళ్ళు ఎవరైనా ఉంటే, రజకులు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర గాడిద ఉందంటే అర్థం ఉంది. కంసుడు జైలు దగ్గర గాడిద ఎందుకు ఉంటుంది? ఇవన్నీ ఏవో సరదా కల్పించుకున్న కథలు, అవి అందులో ఉండే చమత్కారం కారణంగా అది ఏదో వాడుక అయిపోయింది. అంత అర్ధరాత్రి దాటుకుని వచ్చేసాడు కదా స్వామి. కానీ రేపల్లకి రాగానే చాలా హడావుడి చేసేసాడు. మై బర్త్డే అన్నాడు ఆయన. నేను పుట్టాను, హ్యాపీ బర్త్డే ఉండదా? అందుకని అప్పుడు ఎవరు పుష్పాలు కురిపించారట, మామూలు వాళ్ళు ఎందుకండి. స్వస్తరుణీకరగ్రవిలసత్ కల్పప్రసూనాప్లుతం. రంభా, ఓరోసి, మేనక, ఘృతాచి, తిలోత్తమ, సాక్షాత్ ఇంద్రుడి భార్య మహాసాధ్వి పులోమజార్చిత అంటారే, ఆ పులోమజ అయినటువంటి పౌలోమి శశీదేవి సహా వచ్చి అందరూ పుష్పవర్షం కురిపించారట. మహానుభావుడు శ్రీమన్నారాయణమూర్తి రేపల్లెలో ఆవిర్భవించాడు. స్వస్తరుణీకరాగ్రవిలసత్ కల్పప్రసూనాప్లుతం. వాళ్ళు బజార్లో పూలు తెస్తారా? అందుకని కల్పవృక్షాలున్నాయి. మందార పారిజాతస్య సంతాన కల్పవృక్షక. హరిచందనం చ పంచయితే పంచయితే దేవతరవహ అంటారు. 5 రకాల కల్పవృక్షాలు ఉంటాయట. మందారము, కల్పవృక్షము, కల్పము, సంతానము, పారిజాతము, హరిచందనము. ఆ వృక్షాల యొక్క పుష్పాలు తీసుకొచ్చి అక్కడ వాళ్ళు పుష్పవర్షం కురిపించారట. కల్ప ప్రసూనాప్లుతం. శ్రీకృష్ణుడు పడుకున్న తొట్టి ఉయ్యాల ఉందే, అది పువ్వుల తొట్టి కింద అయిపోయింది ఈ పూలు కారణంగా. కింద మానవులంతా ఆశ్చర్యపోయారట. ఎందుకింత వైభవం, ఎంతకింత ఆర్భాటం, ఎందుకింత హంగామా అంటే పుట్టినవాడు సామాన్యుడా? వస్తు ప్రస్తుత వేణునాదలహరి నిర్వాణ నిర్వ్యాకులం. శ్రీకృష్ణావతారం వచ్చే వరకు లోకంలో వేణువుకి అంత ప్రాధాన్యం లేదు. వేణుగోపాలుడు, వేణుమాధవుడు ఇవన్నీ ఆయన నుంచి వచ్చాయి. రామావతారంలో ఆయన ప్రధానంగా వీరుడు. వేణు కచేరీ, సంగీత కచేరీలు చేస్తూ కూర్చుంటే రాజ్యం నడవదు. అందుకని ఆయన ధనుర్బాణాలు ధరిస్తాడు.
కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు వీరుడే, బోడు యుద్ధాలు చేశాడు. అసలు కృష్ణుడు చంపినంతమంది రాక్షసులను రాముడు కూడా చంపలేదు, పంపాడు. కానీ అదేది పెద్ద ప్రధానంగా పెట్టుకో. అందుకే కృష్ణుడి చేతుల్లో ఏ ఆయుధాలు ఉండవు, వేణువు ఒక్కటే ఉంటుంది. ఆయన పక్కన కూడా ఎవరో ఉండరు, ఉంటే గోవు, ఇంకెవరు ఉండరు. గోవు లేకుండా కూడా ఆయన ఉంటాడు, ఉంటే గోవు ఉంటుంది అంతే, ఇంకెవరు ఉండరు. అంచేత కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. కృష్ణుడు ధర్మానికి ప్రతీక కాదు, లీలకి ప్రతీక. ధర్మంతో పాటుగా లీలకి ప్రతీక. లీలామానుష వేషధారి అంట. రమో విగ్రహవాన్ ధర్మ. కృష్ణుడి విషయం వచ్చేసరికి కృష్ణ లీలలు అంటారు. రామలీలలు శివలీలలు ఉండవు, కృష్ణలీలలే ఉంటాయి. లీల అంటే ఏమిటి? ఆనందంగా ఉండి చేసేది లీల, ఆనందం కోసం చేసేది కర్మ. మనం కర్మ చేస్తాం, దేవుళ్ళు లీల చేస్తాడు, అది తేడా. మనం ఏ పని చేసినా సరే ఏం ఆలోచిస్తాం? ఇది ఎందుకంటే, ఇది ఎవడు అడిగండి అని, ఎందుకంటే ఇది ఎందుకంటేలోనే మొత్తం కర్మ కాలిపోయే విషయం అంతా ఉంది. ఆ పని ఎందుకు చేయాలా? ఏ ఫలితము ఆశించకుండా పనిచేయడం మన ఎవరికీ తెలియదండి. ప్రతిదానికి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం. అందుకే మన జీవితాల్లో దుఃఖమే తప్ప సుఖం ఉండదు, నెగిటివ్ తప్పితే పాజిటివ్ ఉండదు. ఏం ఆశించకుండా పని చేయండి. గాలి వేస్తుంది చాలగా, బయట కుర్చీ వేసుకోండి. ఎందుకు కూర్చున్నామంటే ఊరికే కూర్చున్నా అని చెప్పండి. ఖాళీగా కూర్చోవడం కూడా చాలా గొప్ప విషయం అండి, ఆక్షేపించకండి. ప్రతి నిమిషం సంపాదించక్కర్లేదు. ఈ సంపాదన యావ పెరిగిపోయి ఎవ్వరూ ఖాళీగా ఉండక అందరికీ క్యాన్సర్లు వస్తున్నాయి. ఇంట్లో అందరూ సంపాదించేయాలి, సంపాదించకపోతే వాడు పనికిరాడు. మీరు జాబ్ చేయట్లేదా అని అడగడం ఊరికి. ఎక్కడి నుంచి వీళ్ళకో యావ పట్టడం, జాబ్ చేస్తే కానీ గౌరవించరేమో అనో బ్యాగ్ కూడా కొనుక్కోవడం ముందు జాబ్ చేయడానికి. ఎవరైనా జాబ్ చేయట్లేదా అంటే నమస్కారం పెట్టి కోరుతున్నాను, మాకు అవసరం లేదు అని చెప్పండి అమ్మా, నిర్భయంగా హాయిగా చెప్పండి, మనకు అవసరం లేదు, మనం చెయ్యం. ఎందుకు చేయాలంటే జాబ్ ప్రతి వాళ్ళు చేయాలా? ఇంట్లో సంపాదన అవసరం లేదు, చెయ్యం. అవసరమైన వాళ్ళు చేసుకుంటారు. జాబ్ అనేది ఒక అవసరం ఉంటే చేస్తారు, లేత లేదు. పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, భర్త భార్య ఎవరో ఒకళ్ళు సంపాదిస్తున్నారు, సరిపోతుంది, మిగిలిన వాళ్ళు కూర్చుంటారు, ఖాళీగానే కూర్చుంటారు. ఆ ఖాళీలో మంచి సంగీతం వినండి, మంచి పుస్తకం చదువుకోండి, ఏమి లేదు దైవధ్యానం చేసుకోండి. ఊరికే మీ ఇంటి ఎదురుగా ఉన్న చెట్టును పరిశీలించండి, ఆకు చూడండి, పువ్వు చూడండి. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత గుర్తొస్తుంది. ఆనందంగా గడిచిపోతుంది సమయం. కాదు, మనకి ఎలా పట్టుకుందంటే ఆధునిక కాలంలో చెప్పు ప్రతి నిమిషం సంపాదించేయాలి. అది పోతే కానీ అది అర్థం కాదు. అందుకే శ్రీకృష్ణుడు ఏ ఆయుధము పట్టాడు. తాను 18 రోజులు సారథ్యం చేసిన అస్తమాన ఈ కంచీకర పట్టుకుని కూర్చోడు. ఇక్కడ బండి దూరే వెళ్ళాక నాకు అవసరం అంటాడు, వేణువు పట్టు కూర్చుంటాడు. ఆయన వాయించకపోయినా వేణువు పట్టుకుంటాడు. వస్తు ప్రస్తుత వేణునాదలహరి నిర్వాణ నిర్వ్యాకులం. ఒక వస్తువుగా ప్రస్తుతింపబడింది వేణువు శ్రీకృష్ణావతారంతోనే. ఆ వేణునాదం ఎలా ఉంటుంది అంటే నిర్వాణ నిర్వ్యాకులం. నిర్వాణాన్ని చూపిస్తుంది వినేవాళ్ళకి, నిర్వాణ దర్శనం అవుతుంది. అంటే మోక్షస్థానంలోకి వెళ్ళిపోతాడు కేవలం వేణునాదం కారణంగా. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఏమంటాం తెలుసా? బయట నుంచి ఏవో అరుపులు వినపడుతున్నాయి, కోతలు వినపడుతున్నాయి అవి అంటాం కదా. రామకృష్ణ పరమహంసను అడిగట్టు వివేకానందుడు ధ్యానం చేస్తుంటే ధ్యానం కుదరట్లేదు అన్నట్టు వివేకానందుడు. చిన్నప్పుడు నరేంద్రుడుగా ఉన్నప్పుడు అంటే ఏమి అన్నట్టు ఆయన. అక్కడ ఏదో పిండి మిల్లు ఏదో ఉందండి, గరగర గరగర శబ్దం వస్తుంది అన్నట్ట. ఆ శబ్దం మీదే దృష్టి పెట్టు, ధ్యానం కుదురుతుందని చెప్పేట. దట్ ఈజ్ రామకృష్ణ పరమహంస. అది కూడా వేణుగానమేనయా, దృష్టి పెట్టు. అది పిండి మిల్లు ధ్వని అనే విషయం వదిలేయి, అది కూడా ఒక ధ్వని, దాని మీద పెట్టు. ఇంకే ధ్వని వెనక అది విను. ఇప్పుడు మనకి ధ్యానం కుదరని సమయం ఉండదండి. అబిడ్సి జంక్షన్లో కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు దాన్ని సావధాన ధ్యానం అంటారు. జిడ్డు కృష్ణమూర్తి గారు 5000 పేజీలు దాని గురించే చెప్పాడు. దాన్ని ఏకాగ్ర ధ్యానం అనరు, దాన్ని సావధాన ధ్యానం అంటారు. ఎందుకంటే ఒక్కోసారి మనం ధ్యానానికి కూర్చుంటే 5-6 రకాల ధ్వనులు వినపడండి. మీరు దేనికి స్పందించకండి. ఇదేమిటి అనకండి, ఇది మిల్లు ధ్వని, ఇది చెల్లి ధ్వని, ఇది చీపురు ధ్వని, ఇది కోకిల, వద్దు, ఏమొద్దు, అలా వినండి. జస్ట్ లిజన్ అంటారు ఇంగ్లీష్లో. దేనికి స్పందించద్దు, అది ధ్యానమే. దాన్ని ఏకాగ్ర ధ్యానం అన్నారు. ఒక ధ్యానం మీద, ఒక ధ్వని మీద, ఒక రూపం మీద దృష్టి పెడితే ఏకాగ్ర ధ్యానం. దేని మీద దృష్టి పెట్టకుండా ఏది కనపడితే అది చూస్తూ, ఏది వినపడితే అది వింటూ తాను మాత్రం ఆత్మనిష్టతో ఉంటే అది నిరగ్ర ధ్యానం, సావధాన ధ్యానం. అవధానం అంటే అది అటెన్షన్.
అవధానం చేసేటప్పుడు మేము దేని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం, అన్నీ చూసుకోవాలి. 8 ఉన్నాయి అక్కడ 8 ఉన్నాయి. ఒకదాని మీద దృష్టి పెడితే కుదరదు, ఇక్కడ అన్నిటి మీద పెట్టాలి. అంటే అసలు రహస్యమేమో అనుభవంతో చెబుతున్న 325 అవధానాలు, 10 శతావధానాలు, ఒక సహస్రావధానం చేసిన వ్యక్తిగా మేము దేని మీద దృష్టి పెట్టాం, ప్రస్తుతం ఏం చెప్పాలో దాన్ని చూస్తాం అంతే. అందుకే అవధానం సాగుతుంది. ఇది చెబుతూ అది చెబుతూ ఇది ఆలోచించే వరకు బుర్రపాడైపోయి 2 పద్యాలు పోతాయి. ఎప్పుడు ఏది చెప్పాలో దాని మీదే దృష్టి పెడతాం, పూర్తిగా కేంద్రీకరిస్తాం. అమ్మవారి దేవుల స్ఫురణ కలుగుతుంది, పద్యం చెబుతాం, అంతే లెక్క. దానికి చేయాల్సిన ధ్యానమో సాధన ఏదైనా ఉంటే ఇంటి దగ్గర చేస్తాం, వేదిక మీద కుదరదుగా. అంచేది అవధానం, అది సావధాన ధ్యానం. అంచేది ఇప్పుడు మనం బజార్లో కూడా ధ్యానం చేయొచ్చు, రైతు బజార్లో చేయొచ్చు, సోమవారం సాయంత్రం చేయొచ్చు. అది వివేకానందుడికి రామకృష్ణ పరమహంస ఇచ్చింది. దాని మీద పెట్టవాయా సలహా, వేరే ఎందుకు అన్నాడు. ఏది వినపడినా పర్వాలేదు అన్నమాట. మనసు స్పందించకూడదు, అంతే లెక్క. ధ్యానం అంటే మనసు స్పందించద్దు. ఇది బాగుంది, బాగులేదు, ఇంకా వినాలి, ఇంకా బాగుంది, ఈ ధ్వని లేకుండా ఉంటే అసలు ఏం వద్దు, ఊరుకోనగా. అదే ధ్యానం. అప్పుడు బుద్ధి నిశ్చలమైపోతుంది. అదే పాజిటివ్ అంటే అర్థం. పాజిటివ్ అంటే అనుకూలంగా ఆలోచించడం కాదు, మనస్సుకు సంబంధించి ఏమీ ఆలోచించకపోవడం పాజిటివ్. అసలు ఆలోచించద్దు. ఆలోచించామంటే పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. ఆలోచించకుండా ఉంటే ఏ గొడవ లేదు, జరిగేది జరుగుతుంది. ఆ జరిగేది దైవలీలగానే జరుగుతుంది. అభ్యంతరం మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం, అంతకుమించి ఆలోచించక్కర్లేదు. ఆ వర్తమానం అంటే కర్తవ్యం ఏదో ఉంటుంది కదా. కాఫీ గ్లాస్ అక్కడ పెట్టారు, తాగాలిగా. అప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ పిల్లి వచ్చి తాగుతుంది పాలు. ఆ తర్వాత ఏం చేస్తావు? అది అక్కడ పెట్టింది ఎందుకు, నీకోసమే తాగే, ఇంక మాట్లాడక. అయినా అలా ఉంది, ఇలా ఉంది, నిన్నున్నట్టుగా లేదు, ఇవన్నీ వద్దు. జీవితం ఎప్పుడు నిన్నున్నట్టుగా ఉండదు, రేపు ఉంటావో ఉండవో తెలియదు. ఎందుకు వచ్చిన గొడవ? ఇచ్చింది ఏదో తాగేస్తే మళ్ళీ ఇస్తారు, పేచి పెట్టామనుకో ఇంకెవరు, అసలు ఇవ్వరు, కలుపుకో అంటారు. ఇంతే. సుఖంగా సాగాలంటే ఇంతే, సర్దేసుకో అక్కడ, ఊరికే వదిలేసే ఆ విషయాన్ని. దాని గురించి ఇంత చర్చ. ఆ వేణునాద లహరి అది ఒక అలలా ప్రవహించి, శివానంద లహరిలాగా, సౌందర్య లహరిలాగా ప్రవహించి ఎలా ఉంటుందంటే నిర్వాణ నిర్యాకులం. నిర్వాణము అని బుద్ధుడు ప్రత్యేకంగా ప్రచారం చేశాడు. మనం ఎవరైనా పోతే నిర్యాణము అంటారు. ఇక్కడ నిర్వాణం, అక్కడ నిర్యాణంలో ఉన్నది యావత్తు, ఇక్కడ వావత్తు. ఈ నిర్వాణం అంటే ఏమిటంటే శూన్యస్థితికి చేరుకోవడం, ఏ ఆలోచన లేని శూన్యస్థితికి చేరుకోవడం. బుద్ధుడు బౌద్ధ మతంలో దాన్నే ప్రధానంగా ప్రచారం చేశాడు. నిర్వాణమే మోక్షం అన్నారు. మన దగ్గర దీప నిర్వాణ గంధం అంటారు, గమనించండి. హారతి ఇచ్చినప్పుడు హారతి పూర్తిగా కరిగిపోయాక ఒక సుగంధం వస్తుంది, అయిపోయిందని చెప్పడానికి. అది దీప నిర్వాణ గంధం. అది ముక్కుకి సోకాలి. ఆ వాసన ముక్కుకి పట్టడం లేదు అంటే 6 నెలల్లో శ్రీమద్రమారమణ గోవిందో హరి అని చెప్పారు. దానికి చెన్నైశ్వరి మిత్రభేదంలో నీతి చంద్రికలో చెబుతాడు ఆ విషయాన్ని. అగరు దీప నిర్వాణ గంధమును మిత్రవాక్యమును కనరు వినరు. అరుంధతి నక్షత్రమును మిత్రవాక్యమును దీప నిర్వాణ గంధమును కనరు వినరు మూర్ఖునరు ఎవరట? పోగాలము దాపురించిన వారు అంటాడు. పోగాలము దాపురించిన వారు అరుంధతిని మిత్రవాక్యమును దీప నిర్వాణ గంధమును కనరు వినరు మూర్ఖునరు అంటారు. పోయే కాలం వచ్చిందనడానికి 3 సూచనలు ఉంటాయి. ఏమిటంటే, 1 అరుంధతి నక్షత్రం కనపడదు. అంతకుముందు పెళ్లిలో మినుకుమంటూ కనపడింది, తర్వాత ఇంక కనపడడం మానేసింది. ఎంత చూసినా కనపట్లేదంటే చూపు మందగించింది. వీడు ఇంకా 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఉంటాడు. క్రమంగా అవయవాలు సర్దుకుంటున్నాయి. జాగ్రత్త పడి భగవద్ధ్యానం చేసుకోవడం మంచిది. ఇంకా క్యాటరాక్టు, ఆ యాక్టు, ఎన్ని యాక్టులు చేయించినా ఒకటే రాజ్యాంగం, ఒకటే యాక్టు. ఇంక చూపింతే, ఇంక వినికిడి ఇంతే అని సర్దుకోవాలి. ఇంక దీన్ని అదే చేసి ఇదే చేసి ఏమిటి చూస్తావు? ఇంకా యథవ ప్రపంచంలో చూడడానికి ఏమున్నాయి ఇక్కడ? ఇంకా నువ్వు ఆపరేషన్లు చేయించుకుని ఏం చూస్తావు? చూసిన పాపాలు చాలు. ఇక చూడవలసింది భగవంతుడు ఒక్కడే. వాడు చూడడానికి క్యాటరాక్ట్ కాదు, కళ్ళజోడు కాదు, కళ్ళు కూడా అవసరం లేదు. కళ్ళు కూడా అవసరం లేదు, లోపల చూడాలి కానీ బయట ఏం చూస్తాం? ఈ వైరాగ్యానికి మనుషులు 70-80 ఏళ్ళు దాటాకైనా రావాలండి. లేదు, బాగా హెల్త్ ఇన్సూరెన్స్ పెరిగిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు మొదలెట్టారు. ఇక్కడ వాడు ఇచ్చుకుంటాడుగా, మన సొమ్మేం పోయిందని. ఎలాగో ఇన్సూరెన్స్ వాడు ఇస్తున్నారు కదా, డాక్టర్లు శుభ్రంగా 50,000 వేసేది 5 లక్షలు ఇస్తున్నాడు. వాడి పిల్లని వాడింది. మొత్తం మీద ఎవరు మోసపోతున్నారో తెలియట్లే, అందరం మాయలో పడ్డాం. అసలు అంత అవసరమా శరీర తాపత్రయం? వదిలేయలేమా దాన్ని?
ఇదే నిర్వాణం అంటే. ఆ నిర్వాణ స్థితిని ఏమీ లేని స్థితికి, ఏమీ ఆలోచించని స్థితికి, ఏమీ కోరని స్థితికి చేరాలి. అప్పుడు నిర్వ్యాకులంగా ఉంటాం, వ్యాకులపాటు ఉండదు. ఎక్కడున్నది ఇది? నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. నిర్లేప, ఏమీ లేపనాలు ఉండవు. అమ్మవారు దేన్ని పూసుకోదు, రాసుకోదు. భక్తుడు కోరి ఏడిస్తే వాడికి ఏదో పని చేసి పడుతుంది, లేదా ఊరుకుంటుంది అంతే. మనం జీవితంలో అలాగే ఉండాలి. దేన్ని రాసుకోవద్దు, పూసుకోవద్దు, కర్తవ్యాలు చేయాలి. అప్పుడు నిర్మలంగానే ఉండగలుగుతాం. నిత్యం ఉండగలుగుతాం. నిరాకార, ఆకారము లేదు. అసలైన భగవద్ రూపానికి ఆకారం లేదు. అందుకని నిరాకుల. ఆకారం లేకపోతే ఆకులత్వం ఎక్కడది? అంతే. మనకి ఆకులత్వం, వ్యాకులపాటు, ఈ కలవరపాటు ఎందుకు వచ్చింది? ఆకారం అంటూ ఒకటి ఉండబట్టి, ముక్కిలా ఉంది, మూతిలా ఉంది, నిన్ను రొంపబట్టింది, రేపు దగ్గు వస్తుందేమో, ఇవన్నీ ఎందుకు? శరీరం ఉండబట్టి. శవానికి రొంపబడుతుందా? శవానికి దగ్గు వస్తుందా? మనం శవం కావా? ఇక్కడ కూర్చుంటాం ఏమన్నా? ఈ విరక్తి రావాలి క్రమంగా. అంటే అంత పట్టించుకోవలసిన పనేం లేదా. నిర్వ్యాకుల. ఆ వేణునాదాన్ని వింటూ ఆ తారస్థాయికి చేరుకుంటే ఆ ఏ వ్యాకులపాటు లేని నిర్వాణ స్థితిని, మోక్షాన్ని అనుభవిస్తాం, ఆనందిస్తాం. శ్రీకృష్ణుని వేణునాద రహస్యమేది. అదే ఆయన యమునా తీరంలో సాయంత్రం వేళ ఆ వేణునాదాన్ని వినిపించేవాడు. దాన్ని వినడానికి కొన్ని వేల మంది వచ్చేవారు. గోపికలు అంటారు పొరపాటు, అందరూ వచ్చేవారు. గోపికలు కూడా వాళ్ళ వయస్సుల గురించి మాట్లాడరు. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వాళ్ళ వరకు వచ్చారు. అందరితోనూ ఆయనకి సంబంధం అంటకడతారంటే బుద్ధి లేకుండాను. గోపకుల వధువులు అంటే వాళ్ళెవరు వయస్సులో ఉన్నవాళ్ళు కాదండి. మనకుండే భ్రమలన్నీ దేవుడికి అంటకడితే అలాగా. 8 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ల వాళ్ళ వరకు వచ్చారు. మొగాళ్ళు వచ్చారు. వాళ్ళ మాట ఎవడో మాట్లాడు. ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఏడు ఆడాలని తప్ప లోకంలో. గోపికలంతా వెళ్ళిపోయారు. గోపకులు వెళ్ళలేదా? బోళ్ళంతమంది వెళ్ళారు అక్కడికి. ఇప్పుడు సభకి ఇంతమంది వచ్చారని ఇందులో యువతులే ఉంటారా? అందరు లేరా? ఇక్కడ అలాగే వచ్చారు. నా బోటుగాడి మాటలకి ఎంతమంది వస్తే శ్రీకృష్ణుడు వేణునాదానికి ఎంతమంది వస్తారు? 3 లోకాల వాళ్ళు వస్తారు. ఇందులో వయస్సులు, పుల్లింగం, స్త్రీలింగం, ఈ గొడవంతా నీకు కావాలి, దేవుడికి అక్కర్లేదు. సమస్త ప్రజలు అక్కడే ఉంటారు. అదొక అపూర్వమైన ఆకర్షణ. దగ్గర వెళ్లకుండా ఎవడూ ఉండలేడు అసలు. ఆ నిర్మాణాన్ని చూపిస్తాడు ఆయన. ఎలా వచ్చారట? స్రస్త నిరుద్ధ నీ వివిలసత్ గోపీ సహస్రావృతం. గోపకులు కానీ గోపికలు కానీ ఏ వయస్సు వాళ్ళైనా కానీ ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నారట. భగవద్భక్తి అంటేది ఆ స్థితిలోకి చేరుకోవాలి. మనం ఆ స్థితిలోకి చేరుకోవాలి. దానికి పూజే చేస్తామో, అభిషేకమో చేస్తామో, పారాయణే చేస్తామో, తపస్సే చేస్తామో, ఎవరికి ఏది అభిరుచి ఉంటే అది చేయొచ్చు. ఆ తపన కలుగుతుందా? ఇంట్లో మీకు మీరే పరీక్ష చేసుకోవచ్చు. పూజ చేస్తుండగానే లలితా సహస్రం చదువుతుంటే చైతన్యార్చి సమారాధ్య, అమ్మ ఇంకా అయిపోయింది నైవేద్యం పెట్టే అన్నామంటే ఈ పారాయణ నువ్వు 100 జన్మలు చేసిన బట్టే పుస్తకం మూసే. అయితే చైతన్యార్చి సమారాధ్య వస్తే ఇంకో 2 నిమిషాల్లో అయిపోతుంది పారాయణ. అది చివరినామం కదా, సుమారుగా అది. అలాగే విష్ణు సహస్రం పట్టుకుని సహస్రార్చి సప్త జిహ్వ సప్త యథా సప్తవాహన అనగానే అమ్మయ్య అన్నామంటే నీకు విష్ణు సహస్రం వంట పట్టలేదు. అయిపోతున్నందుకు బాధపడవలసింది పోయి సంతోషిస్తున్నావు నువ్వు. అంటే పారాయణ లెక్కలు వేస్తున్నావు. ఇక్కడ 2 సార్లు చదివా, 3 సార్లు చదివా, 10 మందితో కలిసి చదివా, 16 ప్రసాదాల పట్ట ఈ తొట్టిగ్యాంగ మాటలన్నీ దేవుడి దగ్గర పనికిరావు. పారాయణ వదిలిపెట్టి బయటకు వచ్చి ఏం చేస్తావు? పేకాడతావా? ఈ స్థితికి మనిషి చేరుకోవాలి. గోపికలను ఎందుకు గొప్ప భక్తురాళ్ళు, గోపకులం అంతా ఎందుకు గొప్ప భక్తులు, ఆయన అక్కడే ఎందుకు ఎంచుకుని పుట్టాడు అంటే వాళ్ళకి ఒంటి మీద బట్ట ఉందో కూడా లేదో తెలియదు. మాకు కృష్ణుడు కావాలి, మాకు అనవసరం. జారిపోతున్న వస్త్రాలను కూడా వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయలేదు. జారిపోయే మనస్సును పట్టుకునే ప్రయత్నం చేశారు. అది మనం చెయ్యాలి భగవంతుడు. జారిపోయే మనస్సును పట్టుకో. మనం జారిపోయే కాల్ని, జారిపోయే వేల్ని, జారిపోయే వస్త్రాన్ని పట్టుకుంటాం. అది మనస్సును పట్టుకో. అది జారిపోయింది ఎప్పుడో. ఎన్నడూ జారిపోయేది ఈశ్వరుండి అని భగవంతుడి నుంచి ఎప్పుడో జారిపోయాం. వాళ్ళు ఆ జారిపోయే మనస్సును పట్టుకున్నారు. పై శరీరం ఎలా ఉన్నా మాకు అనవసరం. అదే చెబుతున్నాడు ఇక్కడ. స్రస్త నిరుద్ధ నీ వివిలసత్ గోపీ సహస్రావృతం. అంత భక్తి లేని వాళ్ళు కేవలం కృష్ణుడిని చూడడానికి గోపికలు పెడితే, గోపికను చూడడానికి కొంతమంది వస్తారుగా, లెక్కది. అందమైన వస్తువులను చూసి ఆశపడే వాళ్ళని ఆడవాళ్ళు అంటారు, వాళ్ళని చూసి ఆశపడే వాళ్ళని మగవాళ్ళు అంటారు. లెక్కది. దేవుడి కోసం గుళ్ళోకి జనం వస్తారు. జనాన్ని చూడడానికి ఒకడు వస్తాడు, పనికి మళ్ళీ వాడు ఆ జనం వచ్చినప్పుడే వస్తారు. అందులో వాళ్ళకి కావలసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు. అందుకని వాళ్ళు అదేమో పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళు. అలా ఉండగలిగితే భక్తి ఫలిస్తుందండి. ఎందుకని? హస్తన్యస్త
నత అపవర్గం, ఆయన చేతిలో పెడుతున్నాడు అపవర్గాన్ని. అపవర్గం అంటే మోక్షం. ఎందుకని అపవర్గం అన్నారు దాన్ని? మామూలుగా మానవ జీవిత లక్ష్యాలు ఏమిటి అంటే హిందూ ధర్మంలో ఒక పద్ధతి చెప్పారు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటిని త్రివర్గ, ఇందులో మోక్షాన్ని పక్కన పెడితే త్రివర్గాలు అంటారు, మోక్షం కలిపితే చతుర్వర్గాలు అంటారు. ఈ వర్గాలకి, ఈ మూడింటికి అతీతమైంది కాబట్టి దాన్ని అపవర్గం అన్నారు. అపవర్గ ప్రదశంభు అంటారు. ఆ అపవర్గాన్ని ఇచ్చేవాడే పరమేశ్వరుడు. అంచేది ఆ అపవర్గాన్ని ఆయన హస్తన్యస్త, చేతిలో ఆమలకం ఉసిరికాయ పెట్టినట్టుగా పెట్టేస్తాడు ఆయన తేలిగ్గా. కృష్ణ భక్తి ఉంటే, భగవద్భక్తి ఉంటే మోక్షం గురించి వేరే ప్రయత్నం నువ్వు చేయక్కల. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని శంకరాచార్య స్వామి చెప్పారు. భక్తి ప్రియా భక్తిగమ్య భక్తివశ్య భయాపక అని లలితా సహస్రంలో ఉంది. అంచేత భక్తి అనేది మనకి బాగా ఉంటే మన భక్తి మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, మార్గం చూపిస్తుంది. నువ్వు ముందు భక్తిని వదిలిపెట్టక, ఏమంటే భక్తి మార్గం గొప్పదేనా తప్పుదేనా అన్నది ముందు ఆ పని చేయి, అది చూపిస్తుంది. హస్తన్యస్తనత అపవర్గం, నీ భక్తి మార్గం నీకు మోక్షాన్ని చేతిలో పెడుతుంది. అఖిలోదారం, ఎందుకంటే భగవంతుడు చాలా ఉదారుడు. ఆయన కిశోరాకృతి, చిన్నపిల్లాళ్ళ ఉన్నాడయ్యా ఆయన, ఎంత ఉదారుడయ్యా. రామావతారానికి కృష్ణావతారానికి తేడా ఏమిటంటే రాముడు ఎక్కడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు. ఋషులు కొంతమంది ఆయన లీలామానుష వేషాన్ని, ఆ తేజస్సుని గమనించి నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయ్యానంటే కూడా ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు ఆయన. నేను మనిషిని, మా నాన్న దశరథుడు, మా అమ్మ కౌశల్య, స్కూల్ రిజిస్టర్లో పేరు ఇలాగే రాశారు, మీరు ఎవరికి చెప్పకండి అన్నాడు ఆయన. అవతారం ఉద్దేశం వేరు, ధర్మస్థాపన. మానవుడుగా ఉండే ధర్మస్థాపన. మహిమలు మాయలు ఎక్కడా రామచంద్రమూర్తి చూపించడు. మానవుడుగా ఏం సాధ్యం చేయాలో అదే చేశాడు. హనుమంతుడు సముద్రం దూకాడు కానీ రాముడు దూకలేదు, అది విషయం. హనుమంతుడు యోగశక్తులను ఉపయోగించాడు. హనుమంతుడు నీకు ఈ శక్తులన్నీ ఎలా వచ్చాయంటే రామభక్తి అన్నారు కదా, మరి రాముడు చేయలేడా? చేయలేదు, వారధి కట్టాడు. అదే రామావతార సందేశం. నువ్వు ఏదో మహిమల ద్వారా చేద్దామని చూడకు, సామాన్య మానవుడిలాగే ప్రయత్నం చేయి. అయినా ధర్మాన్ని కాపాడగలవు, నీ కుటుంబాన్ని కాపాడుకోగలవు, సాహసం చేయి అని సముద్రంలో దారిమ్మన్నాడు. ఇవ్వకపోతే కోప్పట్టాడు, నానా యాతన పడ్డాడు, వారధే కట్టాడు. కానీ మాయి చేద్దామని ప్రయత్నం చేయాలి. శ్రీమన్నారాయణమూర్తి తలుచుకుంటే వారధి ఎందుకంటే పని లేక ఓ బాణం ఎత్తే పోలా. ప్రయత్నం ద్వారా సాధించమని చెప్పేదే రామావతారం. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. కృష్ణావతారం అలా కాదు, మీకు ప్రయత్నం వల్ల సాధ్యం కానమని నేను చేసి పెడతా చూసుకోండి అని మొత్తం 3 నెలల వయస్సులోనే పోతలను వేసేసాడు. 5వ నెల రాకుండా శకటాసురుణ్ణి వేసేసాడు. తర్వాత వృత్రాసురుణ్ణి వేసేసాడు. 5 ఏళ్ల వయస్సులో కాళీయుణ్ణి మర్దించాడు. 7 ఏళ్ల వయస్సులో గోవర్ధనం పైకి లేపేశాడు. ఇవన్నీ ఎందుకంటే ఆ యుగంలో పుట్టిన వాళ్ళకి నమ్మకం కలిగించడానికి. అయినా నమ్మని వాళ్ళు ఉన్నారు, దుర్యోధనుడు లాంటి వాళ్ళు, నమశివాయ. సగం నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మి మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు, ధృతరాష్ట్రుడు లాంటి వాడు, నమశివాయ. వాడికి అవసరమైనప్పుడు నమ్ముతాడు, లేదా నమ్మడం. ధృతరాష్ట్రుడు పూర్తిగా తెలివి లేనివాడు, మూర్ఖుడు అనడానికి లేదు, వాడికి చాలా తెలివి ఉంది. వాడి తెలివి నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటే అంత దుర్యోధనుడి మీద అంత వ్యామోహం ఉండి సమస్త అపకర్మలు దుర్యోధనుడి గురించే చేసి కూడా విశ్వరూప సందర్శనప్పుడు మావా నేత్రాలు అలాగే ఉంచమంటావా అంటే వద్దు మూసేయన్నాడు. వాడైతే తెలివైన వాడండి. నిన్ను చూసిన కళ్ళతో మళ్ళీ ఈ దుర్మార్గ ప్రపంచం చూడడం నాకు ఇష్టం లేదన్నాడు. ధృతరాష్ట్రుడు తెలివి ఎంత గొప్పదండి, జ్ఞానోదయం అయిపోయింది వాడికి. మళ్ళీ కృష్ణుడు అడిగాడు, పోనీ మీ పెద్ద అబ్బాయిని చూస్తావా అన్నాడు. ఎల్డర్సన్ అన్నాడు. వద్దా, ఎవడో తీసే అన్నాడు. మరి నిజంగా వాడికి అంత పుత్ర వ్యామోహం ఉంటే అడగాలి కదా. ఆ క్షణంలో లేదు, కానీ వచ్చిన సమస్య వాడితో అలా ఏమిటంటే ఆ క్షణంలోనే లేదు, మరొక క్షణం మళ్ళీ వస్తుంది సమస్య. అది మనం ఆ ధృతరాష్ట్రుడి స్థాయిలోనూ దుర్యోధనుడి స్థాయిలోనూ ఉండకూడదు. క్రమంగా పైకి ఎదిగేటువంటి అర్జునుడి స్థాయిలోకి వెళితే మనకి భగవద్గీత అర్థమవుతుంది. ఖచ్చితంగా క్రమంగా ఎదగాలి. అర్జునుడికి భగవద్గీత కాలానికి ఉండేటువంటి దుఃఖాలు, రాగద్వేషాలు భగవద్గీత అనంతరం లేవు, చాలా తగ్గాయి. అశ్వమేధ పర్వంతో పూర్తిగా తగ్గాయి. సొంత కొడుకు బభ్రువాహనుడి చేతుల్లోనే చనిపోయేసరికి పూర్తిగా తగ్గాయి. ఎవడు శాశ్వతంగా అది ప్రపంచంలో అర్థం. వాడు కొడుకే వాడిని చంపేశాడు బభ్రువాహనుడు, గంగాదేవి శాపం. మళ్ళీ భార్య వచ్చి బతికించింది, ఉలూపి మంత్రం వేసి బతికించింది. ఆయనకు అర్థమైపోయింది మనదేం లేదని. చివర
శ్రీకృష్ణుడు భార్యలందరినీ కాపాడడం కోసం ఆయన హస్తినాపురానికి తీసుకెడుతుంటే 25 మంది బోయేవాళ్ళు వచ్చి అర్జునుడిని చెతకు కొట్టి చెట్టుకు కట్టేసరికి పూర్తిగా అర్థమైంది గాంధీవం ఒట్టి బ్యాండమేళానికి తప్పితే ఎందుకు పనికిరాదు. అప్పుడు కూడా గాంధీవం ఆయన చేతుల్లో ఉంది, అది బ్యాండమేళం. గాంధీవం ఉండడం వల్ల జయించాం, రథం ఉండడం వల్ల ఏమీ లేదు, భగవద్ అనుగ్రహం ఉండడం వల్ల జయించాం, లేనిది ఏమి లేదు బో అని అప్పటికి అర్థమైంది ఆయనకి. అంతే మనం అర్జునుడు స్థాయిలో ఉండాలి, ధృతరాష్ట్రుడు గాను దుర్యోధనుడు గాను కాదు. అప్పుడు భగవద్గీత వినడానికి ఆచరించడానికి అన్నిటికీ యోగ్యత కలిగి ఉంటాం మనం. అలాగా మోక్షాన్ని చేతిలో పెట్టిన మహానుభావుడు కాబట్టి అఖిలోదారం కిశోరాకృతికి, కిశోరాకృతి చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే ఆయన మహిమలన్నీ చూపించాడు.